సో ఆశీర్వదించు దేవుడు, గాడ్ ఆఫ్ బ్లెస్సర్ పార్ట్ 3. సో చూసాం నిన్న చాలా సందర్భాల్లో దేవుడు ఏమేమి ఆశీర్వదిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో. సో ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే, నువ్వు ఆశీర్వదించమని అడగడం మొదలు పెడితే, ఆయన కూడా ఆశీర్వదించడం మొదలు పెడితే సరిహద్దులను విశాలపరుస్తాడు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 పక్కల వ్యాపించేలాగా చేస్తాడు. సో ఆయన ఆశీర్వాదానికి లిమిటేషన్ ఉండదు. ఆయన ఆశీర్వాదానికి ఒక పులి స్టాప్ కానీ ఒక కామ కానీ ఉండదు. సో ఇట్స్ ఎ కంటిన్యూటీ ఉంటుంది ఆశీర్వాదానికి. సో కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నని చెప్పుకున్నాము. ఆరోగ్యం అనే ఆశీర్వాదము, అలాగే జాబు అనే ఆశీర్వాదము, అలాగే ప్రమోషన్ అనే ఆశీర్వాదము, సంతానం అనే ఆశీర్వాదము, సంతానాభివృద్ధి చెందడం ఆశీర్వాదము, ఫలించడం అనే ఆశీర్వాదము, అభివృద్ధి చెందడం ఆశీర్వాదము, ఎక్స్పాండ్ కావడం ఆశీర్వాదము. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. సో కొంతమంది అంతే ఉంటుంది జీవితం. సో అది గాడ్ యొక్క విల్ కాదు. కొంతమంది ఎక్స్పాండ్ అవుతుంటా అంటారు, ఇంక్రీజ్ అవుతుంటా ఉంటుంది. శాలరీ ఇంక్రిమెంట్, బిజినెస్ ప్రాఫిట్స్ ఇంక్రిమెంట్స్, ఇదన్నీ కూడా దేవుడి యొక్క చిత్తము. చూద్దాం ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనంలో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినేలా మీలో బీదలు ఉండనే ఉండడు. సో దేవుడు ఏమంటున్నాడు? ఐఎమ్ రెడీ టు బ్లెస్ యూ, బట్ లిజన్ టు మీ అంటున్నాడు. ఫాలో మీ, ఫాలో మై కండిషన్స్, ఫాలో మై టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినేట. సో ఈజ్ ఆస్కింగ్ అస్ టు లిజన్ టు హీజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా నడవమని చెప్తున్నాడు. అప్పుడు ఏంటిదంట? మీలో బీదలు ఉండనే ఉండరు. సో పేదరికం దేవుడి చిత్తము కాదు. సో బీదలు ఉండరు. సో ఆ బీదరికము, లేమితనము, ఇవన్నీ దేవుడి చిత్తము కాదు. ప్రాస్పారిటీ ఇస్ ద గాడ్స్ ప్రజెన్స్, అంటే అబౌండెంట్ బ్లెస్సింగ్. దేవుడు అందుకే మనిషిని ఆశీర్వదించాడు. ఏమని? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడం అన్నాడు, కానీ అక్కడే ఉండండి అని చెప్పలేదు దేవుడు. సో ఎక్స్పాండ్ చేయాలి. సో ప్రార్థించుకోవాలి. నువ్వు ఇవన్నీ కూడా ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీకు అన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. సో ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. సో మన హ్యాండ్స్ ఎలా ఉంటాయట? దేవుడు ఆశీర్వదిస్తే ఒకరికి ఇచ్చే చేతులుగా, అంటే ఒక 10 మందికి నువ్వు భోజనం పెట్టినా కూడా ఇంకా 10 మందికి పెట్టేలాగా ఉంటావు. 10 మందికి ధన సహాయం చేసినా కూడా ఇంకా 10 మందికి ధన సహాయం ఇచ్చేసేలాగా ఉంటావు. 10 మందికి ఆర్థిక సహాయం చేసినా, ఏ సహాయం చేసినా కూడా నీ చేతులు ఎప్పుడు కూడా సహాయం చేసే చేతుల్లాగా ఉంటాయి. ఒక 100 మందికి చారిటీ చేసినా మళ్ళీ ఇంకో 100 మందికి చేయగలిగే శక్తిని ఇస్తాడు దేవుడు. సో అంటే నీ చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులాగా, అంటే ఇచ్చే గుణములాగా మారుస్తాడు, ఇచ్చే చేతులాగా మారుస్తాడు. ఆశించే గుణంలాగా, తీసుకునే గుణంలాగా ఆయన మార్చాడు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు, నీతో అన్న దగ్గర నాతో చెప్పినట్లు, నన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. సో మనకు ఒక అథారిటీ ఇస్తాడు దేవుడు. దేవుడి యొక్క ఆశీర్వాదం ఏంటిది? అందరి కింద బానిసలాగా బ్రతకడం కాదు, మనం అందరిపైన బ్రతకడమే దేవుడు ఇచ్చే ఆశీర్వాదము. సో మనల్ని ఒక తలలాగా ఉంచుతాడు, ఒక బిజినెస్ లీడర్ లాగా చేస్తాడు, మనకు ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఇస్తాడు, ఒక మేనేజ్మెంట్ లాగా ఉంచుతాడు మనల్ని. సో తలలాగా ఉంచుతాడు. దట్ ఈస్ ద గాడ్ బ్లెస్సింగ్. నిన్ను అప్పిచ్చేదానిలాగా ఉంచుతాడు కానీ అప్పు చేసేవాడిలాగా ఉంచాడు. సో ప్రార్థించుకోవాలి. అయ్యా నేను ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే పొజిషన్లో ఉండాలి కానీ ఒకరి నుంచి తీసుకునే పొజిషన్లో ఉండొద్దు అని ప్రార్థించుకున్నప్పుడే జరుగుతుంది. లేదు మన లోపల ఆశించే గుణం ఉంది, వాళ్ళేం పెడతారో వీళ్ళేం పెడతారో, వాళ్ళకు నేనెందుకు ఇవ్వాలి, వాళ్ళే నాకు ఇచ్చిపోతే బాగుండు. సో నీ మైండ్ అలాగే ఉంటే నీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. 10 మంది అడుక్కునేలాగానే ఉంటుంది. కానీ నీ మైండ్ సెట్ ఒకరికి ఇచ్చే పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నావు, దేవుడు అలాగే ఉంచుతాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన మైండ్ సెట్ని బట్టి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు జనులకు అప్పు ఇచ్చేదవు అంటే, అయ్యా నాకు 10 మందికి సహాయం చేసే పొజిషన్లో ఉంచు కానీ ఏ ఒక్కరి నుంచి కూడా సహాయం తీసుకునే పొజిషన్లో ఉంచకని ప్రార్థించుకోవాలి. అప్పుడు అది నెరవేరుతుంది. అయ్యా 10 మందికి నేను చారిటీ చేయాలి, 10 మందికి ధన సహాయం చేయాలి, బాగా బీద వాళ్ళకు నేను ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలి ప్రభువా. నా చేతులను ఇచ్చే చేతులుగా మార్చునైనా, నా శరీరంలో ఆశించే గుణం ఉంటే తీసివేనైనా, ఇచ్చే గుణముగా మార్చునైనా. అనేక మందిరాలకు నేను ఇవ్వాలి, అనేక అనాథ శరణాలకు నేను ఇవ్వాలి, అనేక వృద్ధాశ్రమాలకు నేను ఇవ్వాలి. ఆ పొజిషన్లో నన్ను నిలబెట్టు ప్రభువా అన్నప్పుడు దేవుడు అలాగే నిలబెడతాడు. లేదు నాకు ఎవరన్నా ఇస్తే బాగుండు, వాళ్ళు ఇస్తేనే నేను తీసుకుంటాను, వాళ్ళు ఇస్తేనే నేను తింటాను, వాళ్ళు అట్లా ఆశించే గుణం ఉన్నది అనుకోండి, జీవితాంతం మనం అలా ఆశించినట్టుగానే ఉంటుంది. లేదు నన్ను
ఇంకోరికి ఆశీర్వాదకరంగా మార్చు అని అడిగినప్పుడు దేవుడు అలా మారుస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక్క బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయంను కఠినపరచుకొనకూడదు. సో దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ఆశీర్వదించిన తర్వాత, నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత, గివ్ సంథింగ్ టు ది పూర్ పీపుల్. సో పేదవాళ్ళను నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆ బాధ్యత కూడా అప్పచెప్పాడు. మనల్ని ఒక విధంగా ఆశీర్వదించాడంటే, ఇంకొకరికి ఇచ్చే పొజిషన్లో ఉంచాడు అంటే మనల్ని ఆ పేదవాళ్ళను ఆశీర్వదించడానికే, మన ద్వారా పేదవాళ్ళను ఆశీర్వదించడానికే. అందుకే చాలా మంది అంటారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను చేస్తాను అని అంటారు. రాంగ్ అది. దేవుడు నాకు ఇది ఇస్తేనే నేను ఇది చేస్తాను, నాకు ఇస్తే నేను 100 మందికి భోజనం పెడతాను, లేకపోతే నాకు దేవుడు నన్ను కరుణిస్తే, నన్ను ఆ ధనవంతుణ్ణి చేస్తే నేను ఇది చేస్తానంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. సో నువ్వు చేయడం మొదలుపెట్టు, దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. నీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలన్నా చేయండి. 10 మందికి చేయాల్సిన దగ్గర ఒకరికే చేయండి. ఆ ఒక్కరిని కాస్త 10 మందికి మారుస్తాడు, 10 మందిని కాస్త 100 మందికి మారుస్తాడు. నీ దగ్గర 100 రూపీస్ ఉంటే ఒక 10 రూపీస్లోనే చెయ్యి. 1000 రూపీస్ ఉంటే 100 రూపీస్లోనే చెయ్యి. 10,000 ఉంటే 1000 రూపీస్లోనే చెయ్యి. సో ఏదో ఒకటి చెయ్యి, చేయకుండా మాత్రం ఉండకు. సో దేవుడు నీ ఇచ్చే గుణాన్ని చూసి నీ చేతులను ఆశీర్వదిస్తాడు, నీ ఇచ్చే గుణాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఒకరికి కాస్త 10 మంది, 10 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మందికి ఇచ్చే స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కానీ చాలా మంది, దేవుడు నాకు ఇస్తేనే నేను చేస్తా, ఎంతో కొంత ఇచ్చాడు దేవుడు మనందరికి కూడా. ఆ ఇచ్చిన కొంతలో కొంత ఇచ్చేసాయి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, ఓపెన్ యువర్ హ్యాండ్స్. చారిటీస్ కావచ్చు, అనాథ పిల్లలకు కావచ్చు, అండ్ స్ట్రీట్ బెగ్గర్స్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హౌసెస్ కావచ్చు, లేకపోతే మినిస్ట్రీస్ కొత్తగా కట్టబడుతున్న సంఘాలకు కావచ్చు, మినిస్ట్రీస్కి, అలాంటి వాటికి సహాయం చేస్తే దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని పెంచుతాడు, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. సో అంతేకాని బిగపట్టుకొని ఉండద్దు అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించా, ఎంతో కొంత ఆశీర్వదించాడు మనందరినీ కూడా ఎంతో కొంత, ఒక 100 రూపాయలన్నా ఆశీర్వదించాడు. అందులోంచి 1 రూపాయన్నా నువ్వు పేదవాళ్ళకి ఖర్చు పెట్టు, లేకపోతే ఒక 1000 రూపాయలు ఆశీర్వదించాడు నిన్ను, అందులో నుంచి ఒక 10 రూపాయలన్నా పేదవాళ్ళకి ఖర్చు పెట్టు. అప్పుడు నీ స్థాయిని పెంచుతాడు, నేను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా నువ్వు చారిటీ చేయడం మాత్రం ఆపకూడదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది గాడ్ బ్లెస్సింగ్. అది కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదము, చేతుల సమృద్ధిగా ఇంకోరికి పెట్టడము. కొంతమంది చేతులు పెట్టే చేతులుగా ఉంటాయి, 100 మందికి భోజనాలు పెడతారు, 1000 మందిని ఆదుకుంటారు, రోజుకి అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దేవుడు అలా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇచ్చేది ఆయనే, మన ద్వారా పెట్టించేది కూడా ఆయన్నే. సో యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా, నీ పురంలలో, నీ కాలనీలలో, ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరచుకొనకూడదు. ఎందుకంటే నువ్వు నీ సహోదరుని కరుణిస్తేనే, నీ బీదవాడిని కరుణిస్తేనే దేవుడు నన్ను కరుణిస్తాడు. నువ్వు దేవుడి నుంచి కనికరం పొందాలంటే ఫస్ట్ నువ్వు కనికరం ఇవ్వాలి. దేవుడి నుంచి నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు క్షమాపణ ఇవ్వాలి. దేవుడి నుంచి నువ్వు ధనం పొందుకోవాలంటే ఫస్ట్ నీ ధనాన్ని కొంత ఇవ్వాలి. దేవుడి నుంచి నీ ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ దగ్గరున్న ఆశీర్వాదం కొంత పేదవాళ్ళకు ఖర్చు పెట్టాలి. అప్పుడే దేవుడు నీ యొక్క ధనాన్ని ఇంక్రీజ్ చేస్తాడు, నీ యొక్క ప్రాస్పారిటీని ఇంక్రీజ్ చేస్తాడు. అంతేకాని చేతులు బిగపట్టుకొని ఉండకూడదు. ప్రార్థించుకోవాలి, అయ్యా ఇక్కడ స్ట్రీట్ బెగ్గర్స్ని నేను ఒక నెలకు ఒక్క పూటన్న భోజనం ఒక 30 మంది కన్నా పెట్టాలి, ఒక 40 మంది కన్నా పెట్టాలి, లేకపోతే నెలకు ఒక 100 మంది స్ట్రీట్ బెగ్గర్స్ కన్నా నేను పెట్టే స్థాయికి నన్ను తీసుకెళ్ళు ప్రభువా. అలాగే వృద్ధాశ్రమాలలో కొంత సహాయం నేను చేయాలి, లేకపోతే ఆ యొక్క అనాథ శరణాలకు నేను సహాయం చేయాలి, లేకపోతే ఎన్నో మందిరాలు కట్టబడుతున్నాయి ప్రభువా, ఆ మందిరాలకు నేను సహాయం చేయాలి. సో నువ్వు ఇలా ప్రార్థించుకుంటే దేవుడు నిన్ను ఏదో ఒక దారి ఓపెన్ చేస్తాడు, ఏదో ఒక ద్వారం ఓపెన్ చేస్తాడు. సో ఎందుకంటే పేదవాళ్ళని చూసి నీ హృదయాన్ని కఠినపరచుకోకంటున్నాడు. నేను ఆశీర్వదించిన తర్వాత గాడ్ విల్ బ్లెస్ యూ, దెన్ యూ విల్ బికమ్ ఏ బ్లెస్ టు మెనీ పీపుల్. అలా అంటున్నాడు దేవుడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ దాని తర్వాత నువ్వు ఇంకోళ్ళకి ఆశీర్వాదకరంగా మారమంటాడు దేవుడు. నీ చెయ్యి ముడుచుకొనక, చూసారా, నీ చెయ్యి స్ట్రెచ్ యువర్ హ్యాండ్, నీ చెయ్యిని బిగ పట్టుకొని ఉండుకోక, వాని కొరకు అవశ్యంగా చెయ్యి చాచి, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అంటున్నాడు. వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలేను, అంటే బదులు ఇవ్వాలి వాడికి సహాయము, ధన సహాయము, గ్రాసరీ సహాయము, లేకపోతే ఒక పూట భోజనము, ఏదో ఒకటి. డూ సంథింగ్ చారిటీ.
సో డూ సంథింగ్ విత్ యువర్ హ్యాండ్స్. నీ చేతులతో ఏదో ఒక చారిటీ చేయి, ఎంతో కొంత చేయి. 1 రూపీ ఉంటే ఆ 1 రూపీనే చేయండి, 10 రూపీస్ ఉంటే 10 రూపీస్నే చేయండి, 100 రూపీస్ ఉంటే ఆ 100 రూపీస్నే చేయండి, 1000 రూపీస్ ఉంటే 1000 రూపీస్నే చేయండి. గాడ్ ఎందుకు అనడు నువ్వు ఎందుకు ఇంతే ఇచ్చావు అంతే ఇచ్చావు అని మెజర్ చేయడు. నీ ఇచ్చే గుణాన్ని చూస్తాడు కానీ నీ క్వాలిటీని చూడడు, క్వాంటిటీని చూడడు. సో నీకు ఇచ్చే గుణాన్ని మాత్రమే చూస్తాడు. సో దాన్ని బట్టి దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. సో చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవిషయంగా చేయించాల్సి. నీ శాలరీలో, నీ బిజినెస్ ప్రాఫిట్లో, నీకున్న దాంట్లో కొంత బీదలకు ఒక పూట భోజనం పెట్టడము, లేకపోతే ఫుడ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయడము, గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఎంతో కొంత చేయండి. ఏం చేయకుండా ఉండకండి. అవశ్యముగా వానికి అప్పియవలెను, బదిలీ ఇవ్వవలెను. విడుదల సంవత్సరమైన 7 సంవత్సరము సమీపమైనది. చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. చూడండి, చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టక జాగ్రత్తగా పడుము. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన హృదయ ఆలోచనలు కూడా తెలుసు దేవుడికి, హృదయ తలంపులు కూడా తెలుసు. సో నీ మనసులో చెడ్డ తలంపులు వస్తాయి, ఎన్నో రకాలుగా చెడు తలంపులు వస్తాయి. బ్లాక్ చేయమని నేను చెప్పాను. క్లీన్ మై హార్ట్, క్లీన్ మై మైండ్, క్లీన్ మై థాట్స్, ఇవన్నీ కూడా క్లియర్ చేయమని. ఎందుకంటే నీ తలంపులను బట్టి కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ యొక్క ఆశీర్వాదము నీ యొక్క ఆలోచనల బట్టి, నీ తలంపులను బట్టి కూడా నువ్వు ఆశీర్వదిస్తావు. నీ మనసు నిండా చెడు తలంపులు ఉన్నాయి, నీ ఆలోచనల నిండా చెడు తలంపులు ఉన్నాయి. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించంటే ఆయన ఆశీర్వదించలేడు. అందుకే క్లీన్ చేయాలి, వ్రేళ్లతో సహా తీసివేయాలి. 7 సంవత్సరం సమపైన చెడు తలంపులు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడమంటున్నాడు. మనసులో కూడా చెడు ఆలోచనలు రానియకుండా, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, పాపపు తలంపులు, చెడు తలంపులు, కీడు తలంపులు, అసూయ, పగ, ప్రతీకారము, ఇవన్నీ రాకుండా క్లీన్ చేసుకో. సెట్ యువర్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్ అంటున్నాడు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక, నువ్వు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల. సో ఒక బీదవాడు ఉన్నాడు, వాని మీద కనికరం పడమంటున్నాడు. రేపు నీ కష్టం వచ్చినప్పుడు నేను నీ మీద కనికర పడతా అంటాడు. సో నువ్వు నీ పొరుగువాడి మీద నువ్వు కనికర పడట్లేదు, అప్పుడు నేను నీ మీద ఎలా కనికర పడాలంటాడు దేవుడు. సో కనికరం ఇచ్చువాడు ధన్యుడు, కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుంది. సో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దాని తర్వాత నీ డ్యూటీ ఏంటిది? నీకున్న ఆశీర్వాదంలో ఒక 1%, 2%, 5%, 10% యూ షుడ్ గివ్ ద చారిటీ టు దెమ్. బీదవాడైన సహోదరునిలా కటాక్షము చూపక, నీవు వానికి ఏమి ఇయ్యకపోయినడలా వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. చూసారా, బీదవాడిని ఇగ్నోర్ చేస్తానట పాపంతో సమానమట. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఆశీర్వదించబడిన తర్వాత. మొత్తము మనమే మన పిల్లలు తినడమే కాదు, కొంతమంది కొంత పేదవాళ్ళకు కూడా తినేలాగా మనల్ని ఆశీర్వదించమని అడగాలి. అందుకే స్ట్రీట్ బెగ్గర్స్కి, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, లేకపోతే ఆర్ఫెన్స్ హౌస్కి ఇలా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటూ దేవుడు నీ ధన సమృద్ధి కూడా చేస్తూ ఉంటాడు. సో ఒకవేళ వాడికి ఇవ్వకుండా నువ్వు ముఖం తిప్పుకున్నావు అనుకో, ఎంతో కొంత అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. సో ఇచ్చేసాయి, 1 రూపీ ఉన్నా ఇచ్చేసాయి, 2 రూపీస్ ఉన్నా ఇచ్చేసాయి, 10 రూపీస్ ఇవ్వాలనుకున్నా ఇచ్చేసాయి. ఇచ్చిన తర్వాత ఆలోచించక, ఎందుకంటే అదే నీకు బ్లెస్సింగ్ లాగా మారుతుంది. నువ్వు ఇస్తున్నావు, సో నేను 100 రూపాయలు నేను వాడికి ఎందుకు ఇవ్వాలని. కానీ దేవుడు ఆడ లెక్క రాసుకుంటాడు. బీద వాళ్ళకు అప్పు ఇస్తేనట దేవుడికి అప్పు ఇచ్చినట్టేనట, బీద వాళ్ళకు సాయం చేస్తే దేవుడికి అప్పు ఇచ్చినట్టు. సో అప్పుకు ఏమొస్తుంది? వడ్డీ, చక్రవడ్డీ. నువ్వు చేసే ప్రతి చారిటీ ఆయన లెక్కలో రాసుకుంటాడు. నువ్వు ఇచ్చే ప్రతి దశమ భాగం ఆయన లెక్కలో రాసుకుంటాడు. నువ్వు ఇచ్చే ప్రతి ఆఫరింగ్ ఆయన లెక్కలో రాసుకుంటాడు. నువ్వు ఇచ్చే ప్రతి పేదవాడికి కావచ్చు, వృద్ధాశ్రమాలకు కావచ్చు, స్ట్రీట్ బెగ్గర్స్ కావచ్చు, ఇచ్చే ప్రతిది కూడా నీ చేతి గుండా ఏవైతే ఇస్తున్నావో అవన్నీ కూడా ఆయన లెక్కలో రాసుకుంటాడు. నువ్వు ఏదైతే ఖర్చు పెడుతున్నావో పేదవాళ్ళకు అవన్నీ కూడా ఆయన లెక్కలో రాసుకుంటాడు. సో అది రాసుకొని నీకు ఇచ్చిన దానికి రివార్డ్ ఇస్తాడు ఆయనే. నువ్వు 100 రూపాయలు ఇచ్చావా, దాన్ని 100ఇంతలుగా చేసిస్తాడు. 1000 రూపాయలు ఇచ్చావా, 1000ఇంతలుగా చేసిస్తాడు. సో నువ్వు ప్రతిదానికి కూడా ఆయన రివార్డ్ ఇస్తాడు. కానీ నువ్వు విచారపడకూడదు, అప్పుడు నువ్వు రివార్డు పొందుకోలేవు. నేను వాళ్ళకి అనవసరంగా భోజనం పెట్టాను, ఆ పేదవాళ్ళకు అనవసరంగా 500 ఖర్చు పెట్టాను, ఆ పేదవాళ్ళకు అనవసరంగా 100 రూపాయలు ఖర్చు పెట్టాను, పెట్టకుండా ఉండాల్సింది. సో ఇలా నువ్వు మనసులో విచారపడుతున్నావు అనుకో, నువ్వు పెట్టిన తర్వాత విచారపడుతున్నావు అనుకో, అది నీకు బ్లెస్సింగ్ లాగా మారదు, కర్స్ లాగా మారుతుంది. నువ్వు హోల్ హార్టెడ్గా చెయ్యి, ఏ చేసినా ప్రభు కోసం చెయ్యి, ప్రభు వల్ల చెయ్యి, ప్రభు ద్వారా చెయ్యి. మేబీ ఆ బీద వాళ్ళలో దేవుడు ఉన్నాడేమో, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ఆ బీద వాళ్ళలో దేవుడు కూర్చొని ఉన్నాడేమో, తెలియదు కదా. ఆయన ధనవంతుడి రూపంలోనే వస్తాడని చెప్పాడా నీకు నాకు? సూటు బూట్ వేసుకొని వస్తాడని చెప్పాడా నీకు నాకు? చెప్పలేదు కదా. మంచి ఇన్షర్ట్ వేసుకొని వస్తాడని చెప్పాడా?
కారులోనే వస్తానని చెప్పాడు ఆ దేవుడు? చెప్పలేదు కదా. ఆయన బిధవాడి రూపంలో రావచ్చు, ఒక దరిద్రమైన రూపంలో రావచ్చు, ఎలా వస్తాడో తెలియదు కదా. సో వానికి ఇయ్యవలేను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. నువ్వు చేసిన చారిటీ చేసిన తర్వాత నువ్వు బాధపడద్దు. దశమభాగం ఇచ్చిన తర్వాత బాధపడద్దు. దైవజనుడికి ఇచ్చిన తర్వాత బాధపడద్దు, విచారపడద్దు. సో అది నీకు ఆశీర్వాదంగా మారదు. ఏది ఇచ్చినా కూడా ప్రభు కోసం హ్యాపీగా చెయ్యి, జాయ్గా చెయ్యి, ఎంజాయ్గా చెయ్యి, సంతోషంగా చెయ్యి, ఆనందంగా చెయ్యి. నువ్వు ఇచ్చే దశమభాగం ఆనందంగా ఇవ్వు. దేవుడే నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇస్తున్నాను. సో నువ్వు ఇచ్చే చారిటీ కూడా, పేదవాళ్ళకు పంచే చారిటీ కూడా ఆనందంగా ఇచ్చేయి. నా వల్ల అరే ఒక 10 మంది దేవుడు నన్ను ఒక 10 మందికి ఒక పూట భోజనం పెట్టే పొజిషన్లో ఉంచాడని సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. అంతేగాని విచారించకు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలో, నీవు చేయి ప్రయత్నం అన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. సో ఇక్కడ నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చిన కొద్దీ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావట. సో నీవు చేయు ప్రయత్నములన్నింటిలో, నువ్వు జాబ్ ప్రయత్నమా సక్సెస్ అవుతుంది, వీసా ప్రయత్నమా సక్సెస్ అవుతుంది, బిజినెస్ ప్రయత్నమా సక్సెస్ అవుతుంది, ఇంకే ప్రయత్నం, మ్యారేజ్ ప్రయత్నమా సక్సెస్ అవుతుంది. సో నీ ఊర్లో ఉన్న బెదవాళ్ళను చూసి నువ్వు చులకనగా చూడకు, వాళ్ళని ఇగ్నోర్ చేయకు అని అంటున్నాడు. నీ ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తావో అలాగే చేస్తాను. అందుకే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాడు. ఎవరికి కూడా తక్కువ చేయకుండా అందరినీ ఏదో ఒక రకంగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదంలో కొంత ఖర్చు పెట్టు, దేవుడు ఇంకొంత పెంచుతాడు. ఇంకొంత ఖర్చు పెట్టు, ఇంకొంత పెంచుతాడు. ఇంకొంత ఖర్చు పెట్టు, ఇంకొంత పెంచుతాడు దేవుడు. సో గాడ్ మే ఇంక్రీజ్ లైక్ దట్ ఓన్లీ. సో అందులోనే నీ దగ్గరలోనే ఉంచద్దు ఆ ధనాన్ని. ఎప్పుడైనా కూడా ఇవ్వుడు ఇవ్వబడును, నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడును. సో ఇది గాడ్స్ బ్లెస్సింగ్స్. సో నువ్వు ఇస్తున్న కొద్దీ దేవుడు ఇస్తుంటాడు, నువ్వు ఇస్తున్న కొద్దీ దేవుడు పంపిస్తుంటా అంటాడు, నువ్వు ఇస్తున్న కొద్దీ దేవుడు పంపిస్తుంటా అంటాడు. విచారించకూడదు. మనసులో సంతోషంగా, ఆనందంగా, జాయ్గా, ఎంజాయ్గా ఇవ్వండి. దేవుడికి ఇస్తున్నానని ఇవ్వండి. ఆయన ఇచ్చే ధన్యత నాకు ఇచ్చాడని నమ్మి ఇవ్వండి, సంతోషంతో ఇవ్వండి. సో గాడ్ మే బ్లెస్ యూ అబౌండెంట్లీ మోర్ అండ్ మోర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. బీదలు దేశంలో ఉండక మానరు. సో ఏ దేశంలో అయినా కూడా ఉంటారు, ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటారు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు, దీనులకు, బీదలకు నువ్వు అవశ్యంగా నీ చేయి చాపవాలని నీకు ఆజ్ఞాపించున్నాను. ఆజ్ఞాపించుచున్నానంటే ఆర్డర్ అంటున్నాడు దేవుడు. సో నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు ఈ విధంగా చేస్తే ఇంకా ఆశీర్వదిస్తాను అని ఇది ఒక రీజన్ చూపిస్తున్నాడు మనకు దేవుడు. దీనులకు, బీదలకు అవశ్యంగా అంటే ఖచ్చితంగా, కంపల్సరీగా నీ చెయ్యి చాపాలి, రిలీజ్ చేయాలి, నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీవు ఐగుప్త దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని. సో దేవుడు మనల్ని విమోచిస్తాడు. విమోచకుడు అని ఆయనకు ఒక పేరు. అంటే ఎన్ని బంధకాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవసరాలున్నా వాటన్నిటి నుంచి విడుదల కలిగిస్తాడు. ఇజ్రాయేలీల ప్రజలను 430 సంవత్సరాల బంధకాల నుంచి విడుదల కలిగించాడు. జ్ఞాపకం చేసుకొని నీ మందలోని, నీ కళ్ళంలోను, నీ ద్రాక్ష గానగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. సో ఎంతో కొంత ఒక ధనం సహాయం చేయండి, లేకపోతే నీ గ్రాసరీస్లో కొంత సహాయం చేయండి, లేకపోతే బయట ఒక బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ ఏదో ఒకటి కొన్ని అన్న ఇవ్వండి. కానీ ఇవ్వకుండా ఉండకండి, వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. చూసారా, కొంత ఇచ్చేయమంటున్నాడు దేవుడు. కమెంట్మెంట్ అలా ఉంది. ఇక్కడ ఏం చేయలేము మనం. దేవుడు నీకు నెలకు 10,000 పంపిస్తున్నాడు, అందులో నుంచి ఒక 500 ఇచ్చేయండి. కొంత, ఇంత అని చెప్పలేదు. ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన, నీకు అనుగ్రహించిన, నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించాడు అంటే నెలకు 10,000 అనుగ్రహించాడు అనుకో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అందులో నుంచి ఒక 100 రూపాయలు, 200, 500 నీకు శక్తి కొలది, నీ మనసు కొలది నువ్వు ఇచ్చేసాయి అంటున్నాడు. దానిలో కొంత వానికి ఇవ్వలేను. ఇంత అనైతే ఆయన చెప్పలేదు, కొంత అని అంటున్నాడు. ఎంతో కొంత ఇవ్వండి, కానీ ఇవ్వకుండా మానకండి అని అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? సో గాడ్ నిన్ను ఆశీర్వదించేది ఎందుకు? ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాలని, ఇతరులకు గొప్పగా ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఆశీర్వదించబడిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సిన స్టెప్ ఏంటంటే, నీలో ఉన్న కొంత మాత్రము ఖచ్చితంగా పేదవాళ్ళకు ఇవ్వడంలో వెనక ముందాడద్దు. దేవుడికి ఇవ్వడంలో వెనక ముందాడద్దు. ఆయన్నే ఇచ్చాడు, ఇచ్చి పరీక్షిస్తాడు. ఇది ఇస్తాడా, ఇయ్యడా? వీడి మనసు దేవుడి మీద ఉందా, దేవుడి వాక్యం మీద ఉందా, లేకపోతే డబ్బు మీద ఉందా? ఎస్, గాడ్ విల్ టెస్ట్ లైక్ దట్ ఓన్లీ. మనకి ఇస్తాడు, ఒక 10,000 ఇచ్చి చూస్తాడు, నిన్ను శోధిస్తాడు, నిన్ను పరిశీలిస్తాడు, దేవుడు పరీక్ష పెడతాడు. ఇస్తాడా, ఉంచుకుంటాడా? దేవుడు వాక్యం ఇలా చెప్పాను కదా, కొంతన్న ఇవ్వమని, ఆ కొంతన్న ఇస్తాడా, ఇవ్వడా? లేకపోతే వాక్యానికి విలువిస్తాడా, ఆ డబ్బు మీద మనసు పెట్టుకుంటాడా, వాక్యం మీద మనసు పెట్టుకుంటాడా? వీడి హృదయంలో డబ్బు ఉందా, వీడి హృదయంలో వాక్యం ఉందా? ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడు, గమనిస్తాడు.
సో ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యానికి విలువిచ్చి వాక్యానుసారంగా నువ్వు ఇస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి చెంది విస్తరింపలాగా చేస్తాడు. సో ఇట్స్ ఎ కండిషన్ ఫ్రమ్ గాడ్. అంతేగాని నేను కష్టపడి డే అండ్ నైట్ సంపాదిస్తేనే 10,000 వచ్చినాయి, దీంట్లో నేను ఎందుకు నా ఆశీర్వాదాన్ని ఇంకోరికి ఇవ్వాలి? ఇచ్చినప్పుడే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇవ్వుడి ఇవ్వబడును, నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడును. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకోనకూడదు. సో ఎంతో కొంత ఇచ్చి పంపించాలి, ఎంతో కొంతగా ఇవ్వాలి. ఒక డ్యూటీ లాగా పెట్టుకోండి. వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒక పేదవాళ్లకు ఒక డ్యూటీ లాగా పెట్టుకోండి. ఏలైనగా వాడు 6 సంవత్సరం నీకు దాస్యము చేసినందున జీతగానికి రావాల్సిన 2 జీతముల లాభము నీకు కలిగేను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నింటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. సో నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వదిస్తూ అంటున్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన, దేవుడికి ఇవ్వాల్సిన డబ్బులు దేవుడికి ఇవ్వాలి. అలాగే పేదవాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో ఆస్క్ గాడ్ ఫర్ రివార్డ్ ఆల్సో. రివార్డ్ కూడా అడగచ్చు దేవుణ్ణి. ఐ విల్ ఆస్క్. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పని అన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. చూసారా, మన రాబడి అంతటిలో ఆయన ఆశీర్వదిస్తాడట. నీ చేతి పనులు అన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఎవరిని అడిగారా, అయ్యా నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని? ఈ రోజు నుంచి అడగండి, అయ్యా నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, నా బిజినెస్ని ఆశీర్వదించండి, నా ఫ్యామిలీని ఆశీర్వదించండి, నా జాబ్ని ఆశీర్వదించండి, నేను చేతుల ద్వారా చేస్తున్న చేతి పనిని ఆశీర్వదించండి అని అడగండి దేవుణ్ణి. నీ రాబడి అంతటిలో, కొంతమందికి బిజినెస్ ప్రాఫిట్స్ ఉంటాయి, కొంతమందికి జాబ్ ఉంటుంది, ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఎన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లెస్ చేస్తాను అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించను గనక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలను, నీవు నిశ్చయంగా సంతోషింపవలెను. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చెరబోచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నం అన్నింటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. సో చూడండి, నీకు డబ్బు ఉంది, ఎవరికైనా ధన సహాయం కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 1 lakh ఉంది, ఎవరికైనా డబ్బు సహాయం కావాలి 10,000 ఇవ్వండి, కానీ వడ్డీ తీసుకోకండి. సో మళ్ళీ తర్వాత అసలు తీసుకోండి, కానీ వడ్డీకి ఇవ్వకంటున్నాడు దేవుడు. సో వడ్డీ వ్యాపారం చేయొద్దు, వడ్డీ వ్యాపారం ఇవ్వద్దు అని అంటున్నాడు దేవుడు. సో నువ్వు కావాలంటే సహాయం చేయి, తర్వాత ఆ సహాయాన్ని తిరిగి పొందుకో. సో దేవుడు ఆ వడ్డీ తీసుకోవద్దని అంటున్నాడు. నీ పంట కోయించినప్పుడు పొలంలో ఒక మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకు, తండ్రి లేని వారికి. సో తండ్రి లేని వారికి అంటే ఏంటిది? అనాథ శరణాలు, విధవరాండ్లు ఎక్కడుంటారు? వృద్ధాశ్రమంలో ఉంటారు. అంటే నీ దేవుడైన నువ్వు చేయి పని అన్నింటిలో నిన్ను ఆశీర్వదించినట్లు, నువ్వు చేసే పనిని ఆశీర్వదించాలంటే ఆ వృద్ధాశ్రమాలను దర్శించాలి, లేకపోతే ఆ అనాథ శరణాలను దర్శించాలి, పరదేశులను దర్శించాలని అంటున్నాడు. నీవు తిరిగిపోకూడదు, నీవు సంపాదించిన కొంత వాళ్ళకు ఖర్చు పెట్టి అంటున్నాడు. సో ఇవన్నీ ఖర్చు పెడితే నాకేం మిగులుతుంది నువ్వు అనొచ్చు. ఆయన ఇరుకులో విశాలత కలిగా చేసే దేవుడవు. సో అప్పుడు నీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా వేలు స్కానింగ్ రిపోర్ట్లకు, లేకపోతే ఆ డాక్టర్ ఖర్చు కాకుండా, లేకపోతే నువ్వు సంపాదించిన సంపాదన వృధా ఖర్చు కాకుండా, ఆ రిపేర్ వచ్చి, ఈ రిపేర్ వచ్చి, ఆ కష్టం వచ్చి, ఈ కష్టం వచ్చి, ఈ అనారోగ్య సమస్య వచ్చి ఖర్చు కాకుండా ఆయన నిలిపివేస్తాడు, ఆపివేస్తాడు. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అంటే నువ్వు చేసే డబ్బు, నువ్వు సంపాదించే డబ్బు ఎలా ఉంటుందంటే పర్పస్ కోసం యూజ్ అవుతుంది, కానీ అన్వాంటెడ్గా యూజ్ కాదు. ఒక పర్పస్ కోసం యూజ్ అవుతుంది, కానీ అన్వాంటెడ్గా అయితే ఏది యూజ్ కాకుండా ఆయన ఆపడతాడు. అదే ఆశీర్వాదం అంటే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటిది? సమస్త జనముల కంటే హెచ్చించడం. సో మైక్రోసాఫ్ట్, నేను నిన్న చెప్పాను, అది సమస్త జనముల కంటే 15-20 years నుంచి టాప్ మిలినియర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనకు ఇక్కడ వేరే అంబానీ వాళ్ళు. సో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, సమస్త జనంలో కంటే ఎక్కువగా వచ్చేది, భూలోకమంతా ఆశీర్వదించబడినవి ఉన్నాయి. అందుకే నీ దేవుడైన యెహోవా మాటగా శ్రద్ధగా విని నేడు, అందుకే ప్రార్థించాలి, లార్డ్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ కమాండ్మెంట్స్ మై లార్డ్. నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా, నీ ఆజ్ఞానుసారంగా నడిపించు ప్రభు. నీ కమాండ్మెంట్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయండి. ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల
నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో ఇది దేవుడిచ్చే ఆశీర్వాదంలో హై అండ్ బ్లెస్సింగ్, హై అండ్ ఇక మోస్ట్ హై అండ్ బ్లెస్సింగ్ ఆన్ ద ఎర్త్ అంటే సమస్త జనులందరికంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించడం, సో అందరికంటే టాప్ పొజిషన్లో ఉంచడం, అది హై అండ్ బ్లెస్సింగ్గా దేవుడిచ్చే ఆశీర్వాదంలో. సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఆర్ లింక్డ్ ఇన్, ఇవన్నీ కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డాయి. సమస్త జనులందరి మీద అధికారాన్ని చెలాయిస్తున్నాయి ఇప్పుడు ఈ కంపెనీస్. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. సో ఇది గాడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, జస్ట్ లిజన్ టు మై వర్డ్స్. ఏం చేయట్లేదు, నువ్వు దేవుడి మాట వింటే చాలు. ఇంకా ఆయన ఏమి, నువ్వు ఇచ్చే దశమ భాగం కంటే, నువ్వు ఇచ్చే వాటికంటే వీటికంటే ఆయన మాట వినడం ఆయనకి ఇచ్చే గొప్ప ఆఫరింగ్. నువ్వు ఇచ్చే ఆఫరింగ్ జస్ట్ నా మాట వినండి చాలు అంటున్నాడు. నా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీ పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. అంటే నువ్వు నాకు నచ్చినట్టు బ్రతుకు, నేను నిన్ను ఎట్లాగా ఆశీర్వదిస్తానో చూడు. నువ్వు ఏ కంట్రీలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా నిన్ను దీవిస్తాను. నీ పొలంలో దీవింపబడదు, నువ్వు సంపాదించే సంపాదన దీవించబడుతుంది. ఒకవేళ నువ్వు పంటలు పండిస్తే వాటిని నేను దీవిస్తాను. ఇంకా ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా దానిని నేను బ్లెస్ చేస్తాను. నీ గర్భఫలము అంటే నీ పిల్లల్ని నేను దీవిస్తాను. నీ భూఫలము, నువ్వు కొనుక్కున్న భూములను, నువ్వు పండించే పంటలను, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. వీటన్నిటిని కూడా నేను దీవిస్తాను. ఐ విల్ బ్లెస్ ఆల్ ఆఫ్ దెమ్. నీ గంపయు పిండి పీసుకుని నీ తొట్టియు దీవింపబడును. అంటే నీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలను కూడా నేను దీవిస్తాను. అది తిన్న తర్వాత నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా నేను చూసుకుంటాను. సో దేవుడి మాట వింటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో చూడండి, ఎన్ని బ్లెస్సింగ్స్ మన మీదకి వస్తాయో దేవుడి మాట వింటే. సో అందుకే ఆయన కమెంట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకోవాలి, ఆయన మాటను వినాలని కోరుకోవాలి, ఆయన చిత్తాన్ని, ఆయన వాక్యానుసారంగా నడవాలని కోరుకోవాలి, ఆ బైబిల్ ప్రకారంగా నడవాలని కోరుకోవాలి. సో నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. అంటే నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఇంట్లో ఏ పని చేసినా దీవించబడతావు, బయట ఏ పని చేసినా దీవింపబడతావు. అంటే ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్తారు, ఇంటికి రాగానే ఒకటే అంటారు, అయ్యా నాకు బయటనే బాగుంది, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో సుఖము లేదు, ఇంట్లో సంతోషం లేదు అని అంటారు కొంతమంది ఏమో నాకు ఇంట్లోనే బాగుంది, బయటికి వెళ్తే మనశ్శాంతి లేదని కొంతమంది అంటారు. సో నువ్వు బయటికి వెళ్ళినా నీకు ఆశీర్వదించబడతావు, అన్ని రకాలుగా ఇంట్లో ఉన్న ఆశీర్వదించబడతావు. సో బ్లెస్సింగ్ విల్ ఫాలో యూ. బ్లెస్సింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయమంటున్నాడు. నా మాటలు నేర్చుకో, నా హృదయానుసారంగా నడువు, నా చిత్తానుసారంగా నడువు. అప్పుడు నువ్వు బయట ఏ పని చేసినా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఇంట్లో ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. సో వారొక త్రోవ నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవద్దురు. సో అంటే నిన్నెవరు అటాక్ చేయలేరు, నిన్ను ఎవరు కూడా నాశనం చేయలేరు. ఒకరు చేయాలని ఆలోచించినా కూడా 7 రెట్లుగా వాళ్ళే నాశనం అవుతారు. సో ఏది రాకుండా, మనకు ఏ కరువు రాకుండా, ఏ కష్టము రాకుండా, ఏ శత్రువు మన మీద పడకుండా దేవుడు కాపాడుతుంటాడు చూసావా, అది కూడా ఒక ఆశీర్వాదమే. రక్షణ అంటారు దీన్ని. దేవుడి యొక్క ప్రొటెక్షన్ మనకు ఉంటుంది, ఇదే దేవుడి యొక్క ప్రొటెక్షన్. సో కాబట్టి నీకు ఏ విషయంలో చూసినా కూడా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తా అంటున్నాడు, నిన్ను ఆదుకుంటా ఆశీర్వదిస్తా అని అంటున్నాడు. కానీ ఎక్కడైనా చెప్పాడా దేవుడు నిన్ను శపిస్తున్నాను, నేను శపిస్తాను అని ఎక్కడ అనట్లేదు. ఈయన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఎక్స్పర్ట్ ఇన్ దట్. చాలామంది కూడా ఏమి లేని వాళ్ళు కూడా ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక చాలా సమృద్ధిగా ఆశీర్వదించబడ్డారు. సో దేవుణ్ణి నమ్ముకొని అలాగే పట్టుకొని ఉండు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుంటూ ఉండు. ప్లస్ మన లోపల కూడా ఆశీర్వదించబడాలన్న ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. దాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే నీ యొక్క మైండ్ సెట్ బట్టి కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. సో నీ మైండ్ ఎలా ఉంది, సో నువ్వు అంతే లిమిటేషన్ కావాలని కోరుకుంటున్నావా, నువ్వు అలాగే లిమిటేషన్లో ఉంటావు. అదే పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నావా, అదే పేదరికంలో ఉండాలని కోరుకుంటావు. లేదు నాకు ఈ లైఫ్ కాదు, ఇంకా నాకు నూతన జీవితం కావాలి, నన్ను ఎక్స్పాండ్ చేయి ప్రభువా, నాకు మంచి ప్రాస్పరిటీని దయచేయండి అని మీరు ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ ఓవర్ నైట్లో మాత్రం ఇవ్వరు. నేను చెప్తున్నాను, ఓవర్ నైట్లో ఏది మారదు. సింగిల్ నైట్లో దేవుడు ఎప్పుడు కూడా బ్లెస్ చేయడు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో నీ కోట్లలోను, నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. చూసారా, చేసే చేతి పనిని, బిజినెస్ చేసినా లేకపోతే జాబ్ చేసినా, ఇంక ఏ పని చేసినా కూడా నువ్వు సంపాదించుకోవడానికి, లేకపోతే ఇంట్లో కూర్చొని బొకెట్ పెట్టుకున్నా, లేకపోతే ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నా,
లేకపోతే నీ చేతుల ద్వారా ఏంటిది పెయింటింగ్ వేస్తున్నావు, ఆర్ట్ వేస్తున్నావు, లేకపోతే ఎంబ్రాయిడింగ్ సర్వీస్ చేస్తున్నావు. సో ఏది చేసినా కూడా ప్రార్థించుకున్నప్పుడు నువ్వు చేయు ప్రయత్నంలన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడట, ఆర్డర్ చేస్తాడట. అందుకే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. సో నువ్వు ఇలా ఆశీర్వాదం గురించి ఆలోచిస్తే ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. సో నువ్వు లేమితనం గురించి ఆలోచిస్తే లేమితనం నిన్ను వెంబడిస్తుంది. నువ్వు శాపం గురించి ఆలోచిస్తే శాపం నిన్ను వెంబడిస్తుంది. సో చూజ్ యువర్ సెల్ఫ్. సో నీకు ఆశీర్వాదం గురించి ఆలోచించాలి ఎక్కువగా. సో బ్లెస్సింగ్స్ గురించి ఆలోచించండి, బ్లెస్సింగ్స్ గురించి ప్రేర్ చేసుకోండి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. సో నీ దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాం, గుర్తుపెట్టుకోండి. ఆయన హెచ్చిస్తేనే మనం హెచ్చించబడతాం, గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని బలపరిస్తేనే మనం బలంగా ఉంటాం. ఆయన మనల్ని స్వస్థత పరుస్తేనే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆయన మనల్ని ఎక్స్పాండ్ చేస్తేనే ఎక్స్పాండ్ అవుతాము. ఆయన మనల్ని డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తేనే మనం డబల్ అవుతాము. ఆయన మనల్ని ఇంకా మంచిగా సరిహద్దులను విశాలపరుస్తేనే మనం విశాలపరచబడతాము. సో అదంతా ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి నువ్వు అడగాల్సింది ఎవరు? ఆయనను. నువ్వు బాధపడాల్సింది ఎవరిని? ఆయన మీద. నువ్వు గడపాల్సిన సమయం ఎవరితోటి? ఆయనతోటి. సో అప్పుడు నీకు ఈ సమృద్ధి గల జీవనాన్ని, ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్స్ని దేవుడు రిలీజ్ చేస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల. సో ఇది ప్రేర్ చేసుకోండి. అయ్యా నీ ఆజ్ఞలను నేను అనుసరించాలి, నీ మార్గంలో నేను నడుచుకోవాలి. అప్పుడట యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. అంటే నేను ఒక గొప్ప జనముగా నిలబెడతా అంటున్నాడు. సో గొప్ప జనముగా ఆయన నీకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. మంచి, ఇది కూడా ఐఎన్ బ్లెస్సింగ్. సో నిన్ను అందరికంటే గొప్ప పేరుని తీసుకొస్తాడు. నిన్ను ఉన్నతమైన శిఖరాలలో కూర్చోబెడతాడు, ఉన్నతమైన పదవులలో, ఉన్నతమైన పొజిషన్లో కూర్చోబెడతాడు దేవుడు మనల్ని. సో ప్రతిష్ఠ జనముగా చేసేదను. సో ఇది దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఇది కూడా ఒక ఆశీర్వాదం. కానీ ఏమంటున్నాడు? ప్రతి ఆశీర్వాదానికి ఒక కండిషన్ పెడుతున్నాడు. నా ఆజ్ఞలను అనుసరించి నా మార్గంలో నడుచుకుని నా ఎడల అప్పుడే ఇది జరుగుతుంది అంటున్నాడు దేవుడు. సో ఇలా కండిషన్, ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. భూ ప్రజలందరూ యెహోవా నామంను నీవు పిలువబడుచుట చూసి నీకు భయపడదురు. చూసారా, మన ఆశీర్వాదం చూసి భయపడాలి, అందరికీ వణుకు పుట్టాలి. అరే వీళ్ళేంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఈ దేవుణ్ణి నమ్ముకొని ఇలా బ్లెస్ అవుతున్నారు, ఈ దేవుణ్ణి నమ్ముకొని ఇలా ఆశీర్వదించబడుతున్నారు. సో వణుకు పుట్టాలి మన ఆశీర్వాదం చూసి ఇతరులకు. అంటే దేవుడి యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది నిజంగా. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సరిహద్దులను విశాలపరిచి చేస్తాడు. మనం వద్దు ఇక ఆపు అన్నా కూడా ఆయన ఆపడు, అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. చాలామంది ఇప్పుడు మినిస్ట్రీస్ చూడండి, గొప్ప గొప్ప మినిస్ట్రీస్, 3 లక్షలు, 4 లక్షలు, 30 బ్రాంచ్లు, 40 బ్రాంచ్లు మినిస్ట్రీస్ అలా ఎక్స్పాండ్ అవుతున్నాయి. లింక్డ్ఇన్ ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. సేల్స్ ఫోర్స్ కంపెనీ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇలాంటి కంపెనీస్ కూడా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. సో నీ నామం నీవు పిలువబడు. మనల్ని ఆ దేవుడి నామాన్ని బట్టి మనల్ని అన్యజనులు మనల్ని చూసి దేవుని నామాన్ని గణపరుస్తారు. అట్లాగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఎస్, అన్యజనుల ముందు మనం తక్కువ కావద్దు, ఓడిపోవద్దు, సిగ్గుపడద్దు, ఇంకెక్కువగా ఆశీర్వదించబడాలి. నీ ఆశీర్వాదం చూసి అందరూ అరే వీళ్ళ దేవుడు గొప్పవాడు అని అనుకోవాలి, అంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడే అని అనుకోవాలి. ఆయన రెడీ ఉన్నాడు ఆశీర్వదించడానికి. కానీ మన కంట్రీలో ఏమవుతుందంటే ఎంతసేపు భార్య సమస్య, భర్త సమస్య, మత సమస్య, లేకపోతే ఇది గోల, ఇంట్లో అత్త కోడళ్ళ గొడవలు. సో ఇదే ఇక్కడితోటే మనిషి స్ట్రక్ అయిపోతున్నాడు. దాంతో ఇక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనిషి యొక్క జీవితం గడిచిపోతున్నాయి. ఇప్పుడు అదే ఫారెన్ కంట్రీస్ చూడండి, అమెరికా చూడండి ఎలా బ్లెస్ అయింది, ఆస్ట్రేలియా చూడండి, లండన్ చూడండి. వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ పెట్టుకోరు. వాళ్ళు ఈ మతం కూడా, ఆ మతం కూడా, ఈ కులం కూడా, ఆ కులం కూడా, ఆ రాజకీయ నాయకుడు వస్తాడా, ఈ రాజకీయ నాయకుడు వస్తాడా, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వీళ్ళ గురించి మాట్లాడుకోవడం, అత్త కోడలతో మాట్లాడుకోవడం, కోడలు అత్తలతో మాట్లాడడం. సో ఇవన్నీ కూడా అక్కడ కంట్రీస్లో ఉండే ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ కోసమే ఆలోచిస్తారు. ఎలా కంపెనీ పెట్టాలి, ఎలా ఎక్స్పాండ్ కావాలి, ఎలా బిజినెస్ని నడిపించాలి. చిన్న పిల్లలు కూడా కంపెనీస్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ ఓనర్ తను చిన్న ఉన్నప్పుడే 16 ఇయర్స్కి అప్పుడే ఓనర్ అయ్యాడు, కంపెనీకి ఓనర్ అయ్యాడు. అప్పటి నుంచి ఈజ్ అ ఓనర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ రూలింగ్. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే మనము చెడగొట్టుకుంటున్నాం, దేవుడిది ఏం లేదు. ఆయన రెడీగా ఉన్నాడు బ్లెస్ చేయడానికి. పిలువబడు చూసి నీకు భయపడదురు అంటే నీ ఆశీర్వాదం చూసి అందరూ భయపడాలి, వణుకు పుట్టాలి. అలా ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, అంటే నీ పిల్లలు విషయంలోను, నీ పశువుల విషయంలోను, అంటే నీకున్న ఆస్తులు కావచ్చు. ఆ కాలంలో పశువులు కూడా ఆస్తులే.
నీ వన్నేల పంట విషయంలోనూ, అంటే నువ్వు పండించే పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను. సో అబౌండెంట్ బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు. నువ్వు బిజినెస్ చేసిన అబౌండ్ బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు. జాబ్ చేసిన అబౌండ్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. లేకపోతే ఒక ఎకరం పండుకొని అందులో పంటలు వేసినా కూడా నీకు అబౌండెంట్ బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు. పంటలు సమృద్ధిగా పంటేలాగా చేస్తా అంటున్నాడు. నీ అన్ని విషయాల్లో నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, అబౌండెంట్ బ్లెస్సింగ్ అంటున్నాడు. సో ఆయన ఆశీర్వాదం అలా ఉంటుందండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును. సో వర్షాలు కూడా దేవుడే కురిపిస్తున్నాడు. ఆ పంట విత్తనాన్ని ఇచ్చింది ఆయనే, ఆ విత్తనానికి కావలసిన నీళ్లు పోసేది ఆయనే, ఆ విత్తనం ఫలించి అభివృద్ధి చెందేలాగా, ఆ పంట పండేలాగా చేసేది కూడా ఆయనే. నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. సో ఇది దేవుడి యొక్క బ్లెస్సింగ్. సో నీకు ఆశ ఉండాలి. అయ్యా నేను అనేక మందికి సహాయం చేయాలన్న ఆశ ఉన్నప్పుడే నెరవేరుతుంది. సో నువ్వు ప్రామిస్ కార్డ్ తీసుకున్నావు, దేవుడు నన్ను అనేక జనులకు అప్పిస్తానన్నావు కానీ చేయవని అన్నాడు. కానీ నీ మనసంతా ఎలా ఉంది? ఎవరన్నా పెడితే తీసుకుందామా, ఎవరితోటన్నా నేను ఎవరన్నా ఆశీర్వదించబడితే నేను వాళ్ళని లాక్కుందామా, ఇలా ఉంది నీ మైండ్ సెట్. దేవుడు అలాగే నిన్ను ఉంచుతాడు. లేదు, నేను ఎవరిని కూడా ఒక రూపాయి అడగద్దు ప్రభువా, నేను ఇంకా 10 మందికి చేయాలి. నేను ఇంట్లో 100 మంది వచ్చి తిన్నా కూడా ఇంకా 100 మందికి పెట్టే సామర్థ్యం నాకు ఉండాలి. నేను ఇంకా 100 అనాథ శరణాలు 100 మందికి అనాథ పిల్లలకు పెట్టినా ఇంకొక అనాథ పిల్లలకు పెట్టే కృపను నాకు అనుగ్రహించు. ప్రార్థించినప్పుడు దేవుడు ఇలా మారుస్తుంటా అంటాడు. సో దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడము కాదు, నీ ద్వారా అనేక మందులు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో అది దేవుడి దృష్టికి నిజమైన బ్లెస్సింగ్, మనుషుల దృష్టికైనా దేవుడి దృష్టికైనా. సో దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. నువ్వు ఒక్కడి 100 కోట్లు సంపాదించుకున్నావు, నీ దగ్గరే పెట్టుకున్నావు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియల్ బ్లెస్సింగ్. దాంట్లో నుంచి పేదవాళ్ళని కొన్ని 100 మందిని నువ్వు చూసుకుంటున్నావు, చూసావా? నువ్వు ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందిలకు ఆశీర్వదించబడుతున్నావు. నువ్వు తిని 10 మంది, నీ ద్వారా 100 మంది తినబడుతున్నారు. నువ్వు బాగుపడి నీ ద్వారా 100 మంది బాగుపడుతున్నారు. నువ్వు కంపెనీ పెట్టి నీ ద్వారా 100 మందికి జాబులు ఇస్తున్నావు. సో దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్ ఇన్సైట్ ఆఫ్ గాడ్. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు. సో గాడ్ ఏమంటున్నాడు? ఫాలో మై కండిషన్స్, ఫాలో మీ ఓన్లీ. స్ట్రైట్ రూట్లో వెళ్ళండి, లెఫ్ట్ రూట్ కానీ రైట్ రూట్ కానీ షార్ట్ కట్ కానీ తీసుకోవద్దు, నా రూట్లోనే రండి అని అంటున్నాడు. అప్పుడు అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. సో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటిది? ఐడల్ వర్షిప్ వద్దన్నాడు, వ్యభిచారం వద్దన్నాడు, డ్రింకింగ్ ఆల్కహాల్ వద్దన్నాడు, అండ్ నరహత్య వద్దే అన్నాడు, ఇతరులను ఆశించొద్దన్నాడు. సో ఏ రూపానికైనా కూడా నువ్వు మొక్కొద్దు, సాగిలపడద్దు అన్నాడు. సో ఇవన్నీ కమిట్మెంట్స్. నువ్వు నన్ను ఫుల్ఫిల్ చేస్తే యెహోవా నిన్ను తలలాగా నియమించును కానీ తోకగా నియమింపడు. సో గాడ్ వాంట్స్ టు మేక్ అస్ హెడ్. అంటే నువ్వు ఒక అధికారిగా ఉండాలి, అంటే నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు, కానీ నువ్వు ఒక జాబ్ అడుగుతున్నావు. సో నువ్వు ఒక చిన్న కంపెనీలో ఒక జాబ్ అడుగుతున్నావు, కానీ దేవుడు నిన్ను కంపెనీ ఓనర్గా చేయాలని అనుకుంటున్నాడు. సో నిన్ను తలలాగా నియమించాలనుకుంటున్నాడు, కానీ నువ్వు తోకలాగా ఉండాలనుకుంటున్నావు. ప్రేట్ చేయాలి, లార్డ్ మేక్ మీ హ్యాజ్ ఎ హెడ్ నాట్ ద టెయిల్. నన్ను తలలాగా నియమించు ప్రభు. ఒక మేనేజర్ పొజిషన్, మేనేజ్మెంట్ పొజిషన్, సిఓ పొజిషన్, డైరెక్టర్ పొజిషన్, లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకో, చిన్న బిజినెస్ పెట్టుకున్నా కూడా, ఒక రెస్టారెంట్, ఒక హోటల్ పెట్టుకున్నా కూడా దానికి నువ్వు హెడ్ అన్నట్టే కదా. సో అలా నిన్ను బ్లెస్ చేయాలి. ఒక బేకరీ పెట్టుకో, దానికి నువ్వు హెడ్ అన్నట్టే కదా. ఏదైనా బిజినెస్ పెట్టుకో, దానికి నువ్వు హెడ్డే కదా. సో దేవుడు అలా నిన్ను తలగా నియమించు కానీ తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉంది కానీ క్రింది వాడవుగా ఉండవు. సో ఇదన్నీ గాడ్ బ్లెస్సింగ్. వీ నీడ్ టు క్లెయిమ్ ఇట్. మనం క్లెయిమ్ చేయాలి వీటన్నిటిని కూడా. లార్డ్ మేక్ మీ హ్యాజ్ ఎ హెడ్ నాట్ ద టైల్. నన్ను పైలాగా ఉంచు నాయన, అధికారిగా ఉంచండి. బానిసత్వ బ్రతుకులో ఉండొద్దు నాయన. దట్ ఈస్ నాట్ విల్. సర్వెంట్ లాగా ఉండడం దేవుడి చిత్తం కాదు, బానిసత్వం లాగా బ్రతకడం కాదు. సో నువ్వు ఎక్స్పాండ్ కావాలి, ఇంక్రీజ్ కావాలి, నువ్వే 10 మందికి సహాయం చేసే పొజిషన్లో ఉండాలి. అప్పుడు నీ లోపల డిజైర్ ఉన్నప్పుడే దేవుడు అలా నిన్ను ఆశీర్వదిస్తాడు. సో చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచినాను. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 30:15 దేవుడు అన్ని చెప్పేశాడు మనకి ఈ రోజుతోటి. ఈ రోజట జీవము మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచినాను. మంచి ఏంటిదో చెప్పాను, ఆశీర్వాదం ఏంటిదో చెప్పాను, శాపం ఏంటిదో చెప్పాను. మీరే చూస్ చేసుకోమంటున్నాడు దేవుడిగా. ఇట్స్ అప్ టు యూ. దేవుడు కూడా ఏం చేయలేడు. మన లోపల ఆకలి లేనంత వరకు, దాహం లేనంత వరకు, ఆశ లేనంత వరకు ఏ విషయంలో కూడా దేవుడు ఏం చేయలేడండి.
సో నీలో ఆకలి బట్టే ఆయన మూవ్ అవుతాడు, నీలో విశ్వాసాన్ని బట్టి ఆయన మూవ్ అవుతాడు, నీలో దాహాన్ని బట్టి ఆ ఆశను బట్టే ఆ దేవుడు మూవ్ అవుతాడు. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును ఆశీర్వాదాన్ని శాపాన్ని అన్ని నీ ముందర పెట్టాను ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. సో నీకు అన్ని ఇచ్చేసాను, నీకు కమెంట్మెంట్స్ ఇచ్చాను, నీకు నీ యొక్క వాక్యాన్ని ఇచ్చేసాను. నువ్వు ఏది ఇష్టమో, ఏది కరెక్టో, ఏది రాంగో, ఏది పర్ఫెక్టో, ఏది నా ఇష్టమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో అన్నీ నీకు చెప్పాను. ఏది పాలో, ఏది విషయమో, ఏది వెలుగో, ఏది చీకటో నీకు అన్నీ చెప్పేశాను. చూజ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వే నిర్ణయించుకో, నువ్వే నిర్ణయించుకో. నువ్వు నా మాటల్లో నడిస్తే నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సో విల్ కంటిన్యూస్ టుమారో. Thank you, Jesus. Nazarene Nesaya. I thank you so much for your mercy. I thank you so much for your glory. I thank you so much for your grace, my Lord. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్యానుసారంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. తండ్రి ఇంత గొప్ప ఆశీర్వాదాలు బైబిల్లో పెట్టారు నాయన. ఇవన్నీ మా అందరికి దక్కును కాక ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord.